గాయస్ 5+5 ఫార్ములా ఎలా ఉంటుందంటే ఏదైతే వీడియో అప్లోడ్ చేసిస్తారో పెద్ద పెద్ద క్రియేటర్స్ 5+5 ఎందుకు చెప్తున్నారంటే ఈ 5 తీసుకున్నారు, ఇక్కడ 5, ఇక్కడ 5, జస్ట్ ఈ 5 తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఈ పెద్ద పెద్ద క్రియేటర్స్ మీకు నచ్చిన క్రియేటర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ మీకు చాలా నచ్చిన క్రియేటర్స్ ఉంటారు కదా, 1 2 3 4 5 మెంబర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. పెద్ద క్రియేటర్స్ మీకు నచ్చిన క్రియేటర్స్ మీకు సంబంధించిన మీ కంటెంట్కి సంబంధించిన 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా నేను చెప్పేది, మీరు అర్థం చేసుకోండి. నేను వీడియో చెప్పేది వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారా, ఇక్కడ 5 మెంబర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ 5 మెంబర్స్. సో ఈ 5 వీడియోస్ తీసుకోండి, ఇక్కడ 5 మెంబర్స్ కాదు వాళ్ళ నుంచి 5 వీడియోస్ తీసుకోండి, 5 వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన వీడియోస్ అందులో నుంచి ఆ 5 మెంబర్స్ నుండి 5 వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అర్థమవుతుందా? మంచిగా జాగ్రత్తగా వినండి, వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, 5 మెంబర్స్ అండ్ 5 వీడియోస్. 5 మెంబర్స్కి ఫాలో అవ్వండి. 5 మెంబర్స్కి ఫాలో అయిన తర్వాత 5 వీడియోస్ డే బై డే మీరు కంపల్సరీ 5 వీడియోస్ తీయండి, వాళ్ళ నుంచి వీడియో తీసుకోండి. మీరు వాళ్ళలాగా కంపల్సరీ వీడియో తీయండి వాళ్ళలాగా. గైస్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ స్క్రీన్ రికార్డుతో చూపిస్తాను, అర్థం కాకుండా స్క్రీన్ రికార్డుతో చూపిస్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా మీరు కంపల్సరీ కొత్త క్రియేటర్స్కి అర్థమవుతలేదు, వీడియో తీస్తున్నారు బట్ కానీ వ్యూస్ వస్తలేవు. సో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, కంపల్సరీ మీకు వ్యూస్ అనేది వస్తాయి. గాయస్ సింపుల్ గా చెప్తాను, కంపల్సరీ నా మాట వినండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డుతో చూపిస్తా. గాయస్ ఇక్కడ మీకు చూపించాల్సిన అవసరం ఉంది ఏంటా అనేది వైటిస్ట్ లో నేను వ్యూస్ ఎలా వస్తాయో మీకు చూపించాల్సిన నాకు అవసరం ఉంది అనమాట. సో ఇక్కడ వ్యూస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి, అండ్ పైకి స్క్రోల్ చేస్తే రియల్ టైం చూసుకోండి. ఇక్కడ రియల్ టైం ఎంత ఉంది నాకు వ్యూస్ అనేది 48 hours లో నాకు 738 వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఇది ఎందుకు వస్తుంది, ఏదైతే నేను మీలాగానే ఓకే, నేను పెద్ద క్రియేటర్ని గాను. సో 5 మెంబర్స్ నేను కూడా సెలెక్ట్ చేసుకుంటాను అండ్ 5 వీడియోస్ డైలీ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, 5 మెంబర్స్ తీసుకొని 5 వీడియోస్ వాళ్ళ డైలీ తీసుకొని నేను కూడా మీలాగే వీడియోస్ తీస్తాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి జస్ట్ నేను ఇట్లా వీడియో తీస్తున్నాను, నాకు 738 అయితే వ్యూస్ ఖచ్చితంగా వస్తున్నాయి. ఇక చూడండి రియల్ టైం మీ కళ్ళ ముందర చూస్తున్నారు చూడండి. సో గాయస్ ఇక్కడ చూడండి 9738 అయితే వ్యూస్ వచ్చినాయి కదా. అండ్ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ 60 minutes లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి. 60 minutes అంటే ఎంత, 1 hour కదా. ఇక్కడ 60 minutes ఓకే వేసుకుందాం. సింపుల్ చూడండి 246, 1 hour కు నాకు 246 వ్యూస్ అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి 60 minutes క్లిక్ చేసినా చూడండి 246 వ్యూస్ వస్తున్నాయి. జస్ట్ 1 hour లో 246 వస్తున్నాయి. అండ్ 2 hours లో ఎన్ని రావాలా, 500 రావాలా అట్లా. సో నాకు ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కదా. ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే వస్తున్నాయి, ఇక్కడ మీకు గెట్ చేయాలి. గెట్ చేస్తేనే మీకు వ్యూస్ వస్తాయి. సో మీకు ఇక్కడ ప్రూఫ్ చూపించాను కదా, ఇక్కడ ప్రూఫ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ప్రూఫ్ ఇక్కడ చూడండి. అండ్ మీరేం చేస్తారండి కాదు ఇక్కడ 48 hours సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే 23 August 22 అండ్ 329 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ పైకి 24 August టైం కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ 337 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడండి 282 వ్యూస్ వచ్చినాయి. సో ఇట్లా ఫర్ 1 hour కి ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, 260, 280, 300, 330 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, 1 hour కి ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. 1 hour to 1 hour ఇట్లా వ్యూస్. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే 5 మెంబర్స్ అండ్ 5 వీడియోస్ డే బై డే. ఓకే, అర్థమైంది అనుకున్నా. ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో వెళ్ళిపోదాం. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు సర్చ్ బార్ మీ కంటెంట్కి సంబంధించి సెలెక్ట్ చేయండి. మీకు టాప్ కంటెంట్ మీకు నచ్చిన కంటెంట్ అంటే మీకు నచ్చిన క్రియేటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సర్చ్ ఏం చేస్తాను గాయస్ చూడండి, హౌ టు ఎంకరేజ్ సబ్స్క్రైబర్స్ ఇంతే సర్చ్ చేస్తుంది చూడండి. సర్చ్ చేస్తే సో వీళ్ళు ఎవరిది వస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఎవరిది వచ్చింది చూడండి. సో ఇక్కడ చూడండి, సో కొత్త వాళ్ళు వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ మనోజ్ డే బాయ్ వచ్చింది. అండ్ చూడండి 10 months లో 9.4 lakh అయితే వ్యూస్ వచ్చినాయి. సో ఇతన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ, సో ఇతన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇతన్ని సెలెక్ట్ చేసుకుంటే గాయస్ మనకు, సో ఇతన్ని మనం కంటిన్యూ వీడియో వాచ్ చేయాలి. సో ఇతనికి నేను ఫాలో అవుతా, ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతా. ఇతనికి ఎందుకు ఫాలో అవుతాను అంటే ఇతని టిప్స్ బాగా చెప్తాను అనమాట. సో ఇతనికి ఫాలో అవుతా కాబట్టి కంపల్సరీ నాకు వ్యూస్ వస్తాయి. సో ఇతని లాగా నేను కూడా వ్యూస్ తీస్తాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ అట్లా అనమాట. సో మీరు కూడా ఫాలో కావాలా, ఎలా ఫాలో కావాలా, 5 మెంబర్స్ అండ్ డే బై 5 వీడియోస్. అర్థమవుతున్నా, డే బై డే ఇట్లా 5 వీడియోస్ తీయండి అండ్ మీరు అప్లోడ్ చేసి ఉంచండి, టైమింగ్ పెట్టండి. ఓకే, అర్థమవుతున్నా. సో ఇలా మీరు వీడియోస్ తీయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఎందుకు చెప్తున్నా అండి, 5 members and day by 5 videos. Okay.
ఇట్లా అన్నమాట. ఇక్కడ చూడండి సెర్చ్ చేస్తే కాసి ఇక్కడ ఫస్ట్ వన్ ఇతనిదే వచ్చింది కాబట్టి, అండ్ సెకండ్ వన్ ఏమొచ్చింది, అరవింద్ జోన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, హిందీ పర్సన్ అన్నమాట. సో అతనికి కూడా 15K వ్యూస్ వచ్చినాయి 8 మంత్లో. 8 మంత్ ఎగో కదా, ఓకే 8 మంత్ ఎగో. సో ఇతనికైతే ఇట్లా వ్యూస్. అతను కూడా మనోజ్ భాయ్ది కూడా అతను కూడా టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాడు. అందరు క్రియేటర్స్కి అందరికి తెలియదండి. అందరికి ఎవరికి తెలుస్తుందండి, ఒకళ్ళు బట్టి ఒకళ్ళు వీడియో తీస్తారు, ఒకళ్ళు వీడియో చూసి ఒకళ్ళు చూస్తారు. సో మీరు కూడా మీ కంటెంట్కి తగ్గట్టు, మీరు బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్. ఇప్పుడు కుకింగ్ చూడండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తా. కుకింగ్ చూడండి, మీకు ఓన్గా అయితే కుకింగ్ రాదు కదా, ఎవరి దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీకు వంట చేయొచ్చు. చికెన్ కర్రీ ఎలా చేయాలండి, మీకు ఓన్గా వస్తుందా అండి, రాదు కదా. ఎవరి దగ్గర నేర్చుకుంటేనే మీకు చికెన్ కర్రీ చేస్తుంది. సింప్లీ కదా, ఇక్కడ లాజిక్ ఉంది. సో అట్లా అన్నమాట. పెద్ద పెద్ద క్రియేటర్స్ 5 మెంబర్స్ది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ 5 వీడియోస్ తీసుకోండి. మీరు కంపల్సరీ వాళ్ళ వీడియోస్ చూసి మీరు కూడా వీడియో తీయండి. కంపల్సరీ, ఇది కంపల్సరీ అన్నమాట. మీకు వ్యూస్ రాకుంటే నన్ను అడగండి. ఇది టాపిక్, ఎవరు చెప్పారు ఇలాంటిది, ఓకే. ఇట్లా అన్నమాట. కంపల్సరీ ఇలాంటి వీడియోస్ తీయండి. 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి, 5 వీడియోస్ తీయండి డే బై డే. కంపల్సరీ ఇలా చెప్పరు ఎవరు, కంపల్సరీ నేను చెప్తున్నా. కంపల్సరీ ఇలా ఫాలో అవ్వండి. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఒక మెట్టెక్కి ఒక మెట్టెక్తారన్నమాట, సడన్లీ మెట్లు ఎక్కరు. ఇది గెట్ చేయండి. సో అన్న, నేను మీరు చెప్పినలాగా ఫాలో అయినా, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్నా, వాళ్ళలాగా వీడియో తీస్తున్నా, నాకు వ్యూస్ వస్తే వస్తలేవు. మీరు చెప్పినలాగా నన్ను మళ్ళీ బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు. పాసిబులా అండి? పాసిబుల్ కాదు కదా. మీరు ఏం చేస్తారంటే 1 by 1 ఇట్లా కంపల్సరీ మెల్లమెల్లగా ఎక్కుతారు. సడన్లీ మనకు సబ్స్క్రైబ్ రావాలా, మనకు వ్యూస్ రావాలా, అప్పుడే డబ్బులు రావాలా యూట్యూబ్ నుండి అంటే వస్తాయా? నో, నాట్ పాసిబుల్. ఓకే, జస్ట్ మీరు 1 by 1 ఇట్లా డే బై డే వీడియోస్ తీయండి. వాళ్ళలాగా మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. 100 to 100% సక్సెస్ అవుతారు, మీకు కసి ఉంటే. ఇది ఎవరు చెప్పారు ఇలాంటిది, ఓకే. ఎందుకంటే వాళ్ళలాగా కంపల్సరీ వీడియో తీస్తారు. వాళ్ళలాగా టైటిల్ పెట్టండి, వాళ్ళలాగా కీవర్డ్స్ పెట్టండి, వాళ్ళలాగా హ్యాష్ ట్యాగ్ పెట్టండి. సో వాళ్ళలాగా మాట్లాడండి. సో బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, నాలాగా టెక్ అయితే టెక్, సేమ్ నన్ను చూసి నేర్చుకోండి. సో నేను ఎలా చెప్తున్నా అలా నేర్చుకోండి, ఓకే. మీకు ఏం కావాలి, ఒక స్మార్ట్ ఫోన్ కావాలి, ఒక ట్రైపాడ్ కావాలి, ఇట్లా చూసుకోండి. సింప్లీ అన్నమాట. నాలాగా ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి. సో వీడియో అయితే లెంత్ అవుతుంది. సో నేను ఏం చెప్పినా అంటే 5 వీడియోస్ తీసుకోండి, 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీ వాళ్ళలాగా వీడియో దేన్ని కంపల్సరీ మీకు వ్యూస్ అది ఈజీగా పెరుగుతాయి. ఇది అన్నమాట. కంపల్సరీ ఇలా 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమైతే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ పైన డిఫరెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.